ఓం శ్రీ గురుభ్యో నమ. చవన మహర్షి వృత్తాంతం తెలియచేస్తాను. చవన మహర్షి సంతానం 3 పిల్లలు అని చెప్పి మీకు గతంలో చెప్పడం జరిగింది. దదీచి అనబడే అతను మొదటి కుమారుడు, రెండవ కుమారుడు ప్రవాతి, మూడవ కుమారుడు ఆ ప్రవాసుడు. అంటే రెండో అన్నమాట. ఈ 3 కుమారులు జన్మించిన తర్వాత ఈ ప్రథమ కుమారుడు వచ్చేసి ఎప్పుడైనా సరే కుటుంబంలో మొదటి సంతానము తండ్రికి ప్రీతి, ఆఖరి సంతానం తల్లికి ప్రీతి, మిగతా వాళ్ళంతా ఇంద్రియాల సుఖము కోసం పుట్టారు అని కొంతమంది అంటూ ఉంటారు. నేను చెప్పటం లేదు. సరే, ఈ ప్రథమ సంతానం ఏం చేస్తారంటే మా వంశానికి పేరు రావాలని కదా తల్లి కోరుకుంటుంది. తండ్రి కూడా అలాగే వరం ఇస్తాడు కదా భార్యకి. అప్పుడు ఈ ప్రథమ కొడుకు దదీచి అనబడే అతను వజ్ర అంటే ఏంటంటే పిడుగు అని అర్థం అండి. వజ్ర అంటే వజ్రము, పిడుగులు పడతాయి చూడండి, వాటిని వజ్ర అంటే పిడుగు అని అర్థం అన్నమాట. సరే, శృతిలో ఉత్తమ శ్రీ విద్యా ఉపాసకుడు, శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఉపాసకుడు. ఆ ఉపాసకుడు మంత్రాలు చేసేటప్పుడు సుషుమ్నాలో పరమేశ్వరి సంచారం వలన వెన్నుముక పిడుగులాగా తయారవుతుంది. చూడండి, కొంతమంది 70-80 సంవత్సరాలు వచ్చిన శ్రీ విద్యా ఉపాసకులు కూడా మంచి దిట్టంగా నడవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వెన్నుపూస వజ్రంగా ఉంటుంది. ఎట్టా ఉంటుందండి వజ్రంగా? వెన్నుపూస వజ్రంగా అంటే వెన్నుపూస ఉండేది వజ్రం, అక్కడ నీళ్లు కూడా ఉండవు వెన్నుపూస దగ్గర. అందుకనే కొన్ని శాస్త్రాల్లో కొంతమంది ఇవన్నీ చెప్పలేక ఎండు ఖర్జూరకాయలు నానబెట్టుకొని తినండి, వెన్నుపూస సంబంధించిన కొంత యాక్టివ్గా ఉంటుందని కూడా చెప్తుంటారు. సరే, శ్రీ విద్యలో శృతి ప్రామాణికంగా ఏం చేస్తారంటే సూర్యనాడి, చంద్రనాడి, ఇలాగ ఎడమ ముక్కు, కుడి ముక్కు, ఈ విధాలుగా అనులోమ విలోమంగా మంత్ర సాధనలు ఉత్తమ గురువులు శిష్యులకు ఇస్తారు. కొంతకాలానికి ఏమవుతుందంటే కొన్ని మంత్ర శబ్దములు, ఆ తరంగములు సుషుమ్నాలు వచ్చేసి టచ్ చేస్తాయి అన్నమాట. సుషుమ్నాని అంటే ఎడమ ముక్కు కుడి ముక్కు మధ్యలో ఏ విధంగా ఇక్కడ ఉందో ఇదే సూత్రం ఇట్లా వెళ్తూ ఇట్లా వెనక్కి వెళ్తుంది అన్నమాట. దాన్ని సుషుమ్న అంటారు. ఇంకో రకరకాలుగా ఉంటాయి. మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను, మీరు టక్మని క్యాచ్ చేస్తారని. అందుకే లలిత సహస్రనామంలో చాలా వివరంగా ఉంటుంది భాష్యంలో. సరే, సాధకుడు పూర్వజన్మ యొక్క కర్మ, ఈ జన్మలో ఉన్నటువంటి గురువు అనుగ్రహము, వీటిని బట్టి ఈ క్రియ ప్రతిక్రియలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఏమీ ఉండవు, వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి. ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాస్టర్ గారు పాఠాలు చెప్పేటప్పుడు ఏ తరగతికి ఆ తరగతికి, ఇప్పుడంటే అనేక ఎలక్ట్రానిక్ వచ్చింది. ఒకప్పుడు బ్లాక్ బోర్డు ఉండేది. పొద్దున్నే మాస్టర్ గారు రాగానే నిన్నేం రాశారో చూసి బలాంత రాసామారే ఇవన్నీ చదువుకున్నారని ఇంకొని పిలిచి శుభ్రంగా తుడవరా అంటాడు. ఒక రోజుకి ఒకరిని పిలిచి తుడిచిన తర్వాత ఒక్కరోజు పాఠం చెప్పి అక్కడ రాయడు బోర్డు మీద చెప్పి వెళ్ళిపోతుంటాడు. తుడిచినోడు ఏంది రాయలేదేంది, ఏమి చెప్పలేదేంది, ఏమి రాయలేదేంది అని అనుకోకూడదు కూడా. ఆయనకి ఇష్టమైతే రాస్తాడు, లేకపోతే లేదు. అదే సూత్రాన్ని తీసుకొని మీరు పరమేశ్వరిని లేకపోతే పరమాత్మని ఆలోచించాలి. ఆయనకి మీ కర్మకి ఫలితం ఇవ్వాలి అంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. దానికి ఎన్నో లెక్కలు, ఎన్నో విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఏమనండి, మీ ఇప్పుడు సపోజ్ ఏ ప్రధానమంత్రి మీకు బాగా పరిచయం అనుకోండి, రూపాయి ఇవ్వమనండి, గింగిరాలు తిరిగిపోతాడు, ఇలేడు. ఒక చట్టం, పద్ధతి, పైనుంచి కింద వరకు అనేక విధానాలు ఉంటాయి. కాబట్టి ఈ విధానాన్ని మీరు అక్కడ కూడా ఆలోచించాలి ఆధ్యాత్మికంగా. సరే, ఈ యొక్క మహా విషతంతు తనీస్ అని కూడా అంటుంటారు, ఈ వజ్రానికి సంబంధించి వెన్నుముక్క అని. సరే, అందువలన చవన మహర్షి కొడుకు ఏం చేస్తారంటే, చవన మహర్షి కొడుకు భృగు మహర్షి మనవడు వెన్నుముక్క తీసుకొని అప్పుడు దేవతలు వచ్చి అడుగుతారు, మేము తట్టుకోలేకపోతున్నాం, రాక్షసుల దెబ్బకు పడిపోతున్నాయి, వాళ్ళు కొడుతుంటే మాకు. ఓ పక్క రావణాసుడు, ఓ పక్క ప్రహ్లాదుడు, ఈ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాం. ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశిపుడు అని అర్థం. వీళ్ళందరూ మమ్మల్ని ఉత్సవోపిస్తున్నారంటే అప్పుడు ఆ మహా ఋషులు, మానవులకు సంబంధించిన ఋషులు, త్యాగం కలిగిన వాళ్ళు, త్రిమూర్తులు కూడా చెయ్యలేని త్యాగాలు మానవులు దేవతలకి చేశారు.
అప్పుడు సరే అని ఏం చేస్తాడంటే కత్తిలాగా చేసుకో, నేను ఒక నేను చచ్చిపోయి నీకు చచ్చిపోగానే వెన్నుపోసు తీసుకొని చచ్చిపోతాను మంత్రం ద్వారా, వెన్నుపోసు తీసేసుకో అని చెప్పి ఇంద్రుడి చేతిలో వజ్రాయుధంలాగా ఉంటుంది. నువ్వు ఇంద్రుడు పదవిలో ఎవడు ఉన్నా, నువ్వు కుర్చీలో ఎవడు కూర్చున్నా ముఖ్యమంత్రి అంటారు కదండి, ఎవరిని కూర్చున్నా ముఖ్యమంత్రి అంటారు. అట్లాగే ఆ సీట్లో ఎవడు కూర్చుని ఇంద్రుడు అంటారు మీరు. అంతేగాని ఇంద్రుడు అనగానే అప్పటి నుంచి ఇప్పటికే ఒక లెక్కే ఒకటి, వాడు ఆయుషేపంగా వాడు పోతాడు, కొత్త వాడు వస్తాడు. ఆ విధంగా ఇంద్రుడు ఎవడున్నా వాడి చేతిలో ఆయుధం. ఆ మధ్య ప్రధానమంత్రి గారు ఒక ఆయుధం చూపించేది, ఏదో మంత్రదండం చూపించేది చూడండి పార్లమెంట్లో పెట్టి, ఆ టైప్ అనమాట అని ఇచ్చేస్తాడు ఇంద్రుడికి. అంత తండ్రిని పేక్కోవడానికి సిద్ధపడ్డా కూడా కొడుకులు చూడండి ఈ విధంగా త్యాగంగా ఉంటారు. ఇచ్చిన తర్వాత ప్రాచీన మానవ జాతి శుద్ధి ప్రామాణిక ఆధ్యాత్మికం వలన అసాధ్యం అనబడే కార్యాలన్నింటినీ సాధ్యం వాళ్ళు మంత్రాలు చేసి, మనలా కాదు. ఉదాహరణకి ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఏమంటారంటే, ఏమంటే నిండు నూరేళ్ళు ఉండమని చెప్పి వేదం చెబుతుంది. మరి మనిషి జాతి నిండు నూరేళ్ళు ఎట్లా అంటే, వీటి లెక్కలు అనేకం ఉంటాయి. ఈ లెక్కలు మనకి అర్థం కాక మనం ఏం చేస్తామంటే కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగి నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు వస్తాయి. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే, మన రోలు అంటే తెలుసు కానీ తిరగలు తిప్పుతారు, ఆ తిరగలు తిప్పుతూ మంత్రం చేయటం వగైరా వగైరా. ఆడవాళ్ళు ఏదో ఏ రోజు ఖాళీగా లేకుండా 80 సంవత్సరాల వయసు వచ్చేవాళ్ళు వాళ్ళు దాంచడం చెందటం అన్ని చేసేవాళ్ళు మనసులో మంత్రం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాచీనమైన కమ్యూనిటీ వాళ్ళు పసుపు కారం అలాంటివి కొట్టేటప్పుడు ఆపోజిట్గా ఉండి ఒకళ్ళొక దెబ్బ వేస్తారు. వేసినప్పుడల్లా జై శ్రీమాత, శ్రీ లలితాదేవి, ఓం నమో శ్రీమాత ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అన్నమాట. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటే ఆ లీనమైపోతారు శృతి ప్రామాణికంగా ఆ శక్తిని తెచ్చుకోవటం కోసం. ఇప్పుడు 18 ఏళ్ళకి ఏదో ఒక రోగం వచ్చి ఏదో ఒక అనేకమైన విచిత్ర ఆటల వలన కానీ, లేకపోతే కొన్ని శృంగార వలన కానీ ఏదో ఒకటి రోగాలు రూపులన్నీ తెచ్చుకొని వాడికి ఎన్నుపోత రోగం వచ్చేసి కదలలేక మొదలలేక రకరకాల ప్రారంభ కర్మ కొంత, సంచిత కర్మ కొంత, ఈ విధంగా నొప్పి లేకుండా ఆడమ్మగా పిల్ల పాపలు అందరూ ఉండటం కోసం ఇద్దరి శరీరాలు పూర్వం వైద్య కాలంలో చచ్చిపోయిన మనుషులు సావడానికి ఇప్పుడు బ్రెయిన్ డెత్ అయితే వీళ్ళ పార్ట్లు ఎలా ఇస్తున్నారో పూర్వం కొంతమంది చచ్చిపోయినటువంటి వాళ్ళకి అగస్త్య మహర్షి పిత అన్నమాట చచ్చిపోయిన శరీరాన్ని ఎట్లా ఉపయోగపడాలి ఏంటనేది కూడా చెప్పేవాడు. ఏమని బతికున్న మనిషి అనుకోండి, వాడు చేతులు ఉమ్మేసుకొని దాన్ని వచ్చేసి బాగా వేడి పుట్టేదాకా రంగరించాలంట. ఇట్లా రంగరించిన తర్వాత దాన్ని కంటి కాటుకుగా పెడితే కంటి వ్యాధులు, కంటి శుక్లాలు, కంటి పొరలు మొత్తం కరిగిపోతాయి. రూపాయి ఖర్చు లేకుండా వాడే ఎవడు ఉమ్మితో వాడు వైద్యం చేసుకోవచ్చు. అగస్త్య అని నేను చెప్పేది మీరు నమ్మక్కర్లేదు. ఆయుర్వేద ప్రామాణిక వస్తుగొండ దీపికలు ఉంటాయి, ఇవన్నీ చూసుకోండి. సరే అని సరే అండి చూసుకుంటాంలే అంటే ఇంకోటి ఏదైనా చెప్పండి అంటే ఇంకోటి ఏమిటి, వాడు మూత్రం వాడు పోసుకొని దోషులతో కనుక పట్టుకొని తాగితే, లేకపోతే వేరే మనిషికి ఏదైనా వేరే మనిషికి ఇచ్చినా పర్లేదు. ఎందుకని ఇవ్వాలండి మూత్రం అంటే, భయంకరమైన పాము కాటేస్తే విలేజెస్లో ఉండి పొలాల్లో వాళ్ళకి మీరు పరిగెత్తుకొని ఆందోళన చెంది టెన్షన్ పడి ఫోబియోలు తెచ్చుకొని ఫ్యాబియానా అదే ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే మీ మీరు పట్టుకొని తాగితే వెంటనే విషం తగ్గిపోతుంది. ఆ మాట అగస్త్య మహర్షి చెప్పాడయా. లేదు మాకు ఉచ్చ రావట్లేదంటే ఎదురుగున్నాడు ఎవడన్నా పాము కాటేస్తే ఆడ మగ పిల్ల పాప గబక్కని ఉచ్చబెట్టాడు ఇది తాగిచ్చారనుకో విషం దిగిపోతుందని శాస్త్రంలో ఉన్నది. నేను చెప్పడం లేదు, నన్ను నమ్మి తాగక్కర్లా. సనాతనమైన ఆయుర్వేద శాస్త్రాలు అవి ఉన్నాయి, చూసుకోండి. మీకు అనుమానాలు ఉంటే నేను కామెంట్లో పెడితే చూపిస్తాను అవి. సరే సపోజ్ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, బీరకాయ పగిలిపోయినాయి అనుకోండి, రక్తం కారుతూ ఉంది అనుకో, వెంటనే అక్కడ గబక్కన ఎవడో ఒకడు ఉచ్చపోసి ఆ ఉచ్చతో శుభ్రంగా అడిగాడు అనుకో, రక్తం కారటం ఆగిపోతుంది. మీకు పట్టికని ఉంటుంది మంగళ షాపులో పూర్వకాలం పెట్టేవాళ్ళు. పూర్వకాలం మంగళ షాపులో గడ్డం దిగితే పటిక రుద్దేవాళ్ళు ఆగిపోవటానికి. ఆ విధంగా అంత పటిక కంటే పవర్ ఎక్కువ మానవ మూత్రం అని అగస్త్య మహర్షి చెబుతున్నాడు, నేను చెప్పటం లేదు. సరే అని చెప్పి రక్తస్రావం ఆగిపోతుంది. ఒకవేళ కాళ్ళ మంట పుట్టి, ఒకవేళ కొంతమందికి గందరగోళం, లేడీస్కి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే తెల్లటి ప్యూర్ వైట్ క్లాత్ తీసుకొని మూత్రంలో ముంచి అక్కడ పెడితే ఆ పుండు మంట తగ్గుతాయంట. తర్వాత మనిషి ఉన్నాడు చూడండి, బొత్సు తీసుకెళ్ళి అమ్ముతే అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు వైద్యం చేస్తున్నారు మన బొత్సుతో. మనమేమో గుళ్ళ చుట్టూ తిరిగి బొత్సు వదిలించుకుంటాం, వాళ్ళేమో వైద్యం చేసి మీరేమో చేయటం లేదు.
తల వెంట్రుకలు మొత్తం తీసుకొని, ఇప్పుడు మంగళ షాపులు ఇచ్చినప్పుడు ఎవడు బొచ్చోడు తెచ్చుకొని వాడిని శుభ్రంగా కనుక మసిలాగా చేసి, దానికి నల్లమందు ఇప్పుడు దొరకదు కాబట్టి, కేసులు కాబట్టి గసగసాలు అమ్ముతారు. ఆ గసగసాలు ఈ నల్లమంది యొక్క మసి బాగా ముద్దగా నూరి వాటిని ఏం చేస్తారంటే అక్కడ గాయాలు గడిగి తగ్గని ఇప్పుడు కొంతమంది కాళ్ళు గొడవలు కట్టుకొని పుళ్ళు తిరుగుతుంటారు, కొంతమంది చెప్పలేని చోట పుళ్ళు ఉంటాయి, ఇవన్నీ అసహ్యకరంగా ఉంటాయి, కొంతమందికి రకరకాల చోట. వాటికి గనక ఇది రాస్తే రక్తస్రావం ఆగిపోతుంది. మానవ జుట్టుకు అంత పవర్ఫుల్ అన్నమాట. అధిక సంభోగం వలన కొంతమంది పురుషులు కానీ స్త్రీలు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రైవేట్ పార్ట్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ పడుతుంటాయి. ఈ యొక్క శృతి ప్రామాణిక ఆయుర్వేదంలో చెప్పిన అగర్ష మహర్షి చెప్పిన ఈ సామెతని కొన్ని వలసవాద మతస్థులు మనిషి చచ్చిపోతే పక్క టెంపుల నుంచి దేవుడు సృష్టి చేసి ఎన్ని చెబుతుంటారు. అమాయకుల అజ్ఞానుల దగ్గర డబ్బులు లూటీలు చేయటానికి అగ్రవర్ణంలో కొంతమంది ఆ మతాల్లో పోయి అమాయకుల దగ్గర బావిలో నీళ్లు తోడుతూ ఉంటారు డబ్బులు. అర్థమైందండి? ఆ చచ్చిపోయిన మనిషి పక్క టెంక తీసి బాగా రాయి సార మీద అరగదీసి ఆడవాళ్ళకు సంబంధించిన యోని డిసీజులు కొన్ని వందలు ఉంటాయి, అక్కడ కనుక పూస్తే సెకండ్స్లో రిలీఫ్ ఇస్తుంది. ఆయుర్వేద అంగం చెప్పిందండి ఇది. మీరు వినండి, పురవచనాలు వింటే అట్ట కుదురుతుందండి. శ్రీ విద్యలోకి వస్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా శరీరం ముసలిదవుతున్న కొంతమందికి కళ్ళ కింద క్యానీ బ్యాగులు వస్తుంటాయి. నేను పొద్దున ఒకళ్ళని చూసి ఏందండి క్యానీ బ్యాగ్ ఇంతలా ఉంది, వయసు ఎంత అండి, 40-45 అంటే, లేదు గురువు గారు ఇది ఇట్లా వస్తే వేరే వాళ్ళు కూడా ఇలా వస్తే పక్షవాతం వస్తుందని చెప్పి ఎవడండి వాడు చెప్పింది? సగం భయపెట్టి చంపుతున్నారు ప్రజల్ని, భారతీయుల్ని. వలసవాద మతస్థులు, వలసవాద విద్య చదువుకున్న వాళ్ళు. ఏంటండి మాటలు? డాక్టర్లకి ఏముందండి, క్యాష్ కుమ్ముకోవడానికి చెబుతుంటారు. పక్షవాతం అంటే ఏంటి అనుకుంటున్నారు? పక్షం అంటే 15, నెలలో 2 సగాలు చేస్తే 2 పక్షాలు కదండి, 2 15 ఎంత 30 కదా. పక్ష అంటే సగము, వాతం అంటే ఎయిరు. నీకు బాడీలో ఒకవైపు ఎయిరు రావట్లేదు. నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వేరే రకంగా చెబుతున్నా, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎయిర్ అంటే ఏంటి? థమ్స్అప్ పెప్సీ మూత తీస్తే బస్సని గ్యాస్ వచ్చినట్టు ఆక్సిజన్ అంటారు. అది మీ బాడీలో ఇప్పుడు చిన్న గోడ నొప్పి వచ్చింది, కొద్దిగా ఆయిల్ తీసుకుని అట్లా రద్దంగానే అక్కడికి ఆక్సిజన్ లోపల నుంచి వెళ్ళాలి, అప్పుడు తగ్గుతుంది. లేకపోతే వాతం వచ్చి అది పక్షవాతం కింద మారుతాయి బాడీ మొత్తం. అయితే ఈ విధంగా ఉంటాయి. అబ్బా మీరు భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న స్మాల్ విషయాలకి ఆ యాంగ్జైటీగా భయపడుతున్నారు. సరే, ఈ ఆడవాళ్ళకి ఆ సంబంధించిన మొత్తం డిసీజులు అన్నీ తగ్గుతాయి. సరే, ఒక మంచి ఇలా వివరించాలంటే నా దగ్గర ఇలా వివరించాలంటే మీకు నేను మంత్రాలు చెప్పడం కుదరద్దు, ఈ శాస్త్రాలు చెప్పుకోవాలి. మళ్ళీ ఆయుర్వేదం చెప్పి వాడ ఆ మూలికలు ఈ మూలికలు ఇవి చెప్పి కమర్షియల్గా మారాలి. మీకు నేను శ్రీ విద్య చెబుతున్నాను కాబట్టి మధ్యలో చిన్న చిన్న ఇవి నాకు ఇవి తెలుసని మీరు తెలుసుకోవాలని చెబుతున్నాను. కడుపులో బల్లలు, గడ్డలు, తర్వాత కొన్ని జంతువుల విషాలు ఇటువంటివి ఉంటాయి కదా, వీటి వలన వచ్చేసి ఇలాంటివి కూడా వీటి కోసం కూడా మన మనిషికి సంబంధించిన వాటిలో కొన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే శ్రీ విద్య మంత్ర సాధనలోకి వస్తే మీకు బ్రెయిన్ పనిచేస్తుంది, బాగా ఉంటాయి. అంతేగాని ఏమీ లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మీ అందరూ పని చేయండి, ఆడవాళ్ళందరికీ ఒక మంత్రం చెబుతా. ఏ మంత్రం? దాన్ని ద్వాదశాబ్దాంబ అంటారు. అంటే మానసాదేవి ఎక్కడ మన ఇదేంటి హిమాలయాల పర్వతాల దగ్గర గుడి ఉంది కదండి, మానసాదేవి గుడి. హరిద్వార్ దాని దగ్గర ఉంటుంది కొండ మీద. ఆ దేవతకు సంబంధించిన శృతి ప్రామాణిక మంత్రం ఉంది. అది చేస్తే ఎన్నుపూస రోగాలు ఇవన్నీ పోతాయి. అయితే మీరు అదే ఆ దేవత వచ్చి పోగొట్టదండి. ముందుగా చెబుతాను, మీరు ప్రవచనాల మాటలు ఇని మీ రక్తం మొత్తం కూడా ప్రవచనాలుగా మార్చుకున్నారు. నేను మీకు శృతుల ప్రామాణికంగా చెబుతాను. మంత్రం అంటే ఆలోచన. ఇది చేయటం వల్ల మీకు ఎన్నుపోసి ఎట్ట తగ్గుతుంది అనే ఆలోచన వస్తుంది. అర్థమైందండి? ఏమని ఆ మంత్రం 3 స్టెప్పులుగా చెబుతా. ఇప్పుడు మీకు ఋషులది చెప్పాను కదా, ఇందులో మంత్రానికి సంబంధించిన షడంగాలు చెబుతా. షడంగాలంటే ఆ మంత్రం ఎట్లా పుట్టింది, ఏ ఋషి దర్శించాడు, ఎట్లా పలకాలి, ఏంటి ఆ మంత్రంలో కీ ఏంటి, లాక్ ఏంటి, సీడ్ ఏంటి, ఇవి చెబుతా.
ధ్యాన శ్లోకం మళ్ళీ కొద్దిగా, ఎందుకంటే మొత్తం మీరు చెబితే ఇప్పుడు నేను చెప్పే ఋషిది చూడటం లేదు, అందుకని ఋషిది మీరు చివరిదా చూడాలంటే ఈ మంత్రం 3 స్టెప్పులు చెబుతా. ఇప్పుడు ఫస్ట్ చెబుతున్నా. అస్య శ్రీ ద్వాదశాబ్దాంబో మహామంత్రస్య పరమానంద భైరవ ఋషి. పరమానందం ఈ మంత్రం గురించి తెలుసుకుంటే మీకు ఋషి పరమానంద భైరవ అనబడే ఋషి దర్శించాడు. ఋగ్వేద మంత్రం ఇది. గాయత్రి ఛంద అంటే ఛందస్ అంటే ఈ మంత్రం చేసిన బ్రీతింగ్ గాయత్రి సూపర్గా ఉంటుంది. డిసీజులు వెంబడి తగ్గిపోయే ఆలోచనలు మీకు కలుగుతాయి. శ్రీ ద్వాదశార్ధాంబ దేవత. ఈ మంత్రానికి దేవత కూడా మానసాదేవినే ద్వాదశార్ధాంబ. కొంతమంది శ్రీ విద్యా గురువులు చెబుతారు, కొంతమంది ద్వాదశార్ధాంబ అంటారు, కొంతమంది 12 రకములైనటువంటి రోగాలు తగ్గించే దేవత రకరకాలుగా చెబుతారు. మీరు శ్రీ విద్యా గురువుల్ని వేదాలు చదివిన అనేది వివరణ చెబుతాడు. ఈ మంత్రం వచ్చేసి బీజం, విత్తనం వచ్చేసి హసాకాలార డైం బీజం, హసాకాలార డీం శక్తి, హసాకాలార డౌహ్ కీలకం. అంటే మంత్రం విత్తనము, శక్తి, కీలకం ఈ మొత్తం చెప్పాను అన్నమాట. ఈ మంత్రం ధ్యాన శ్లోకం ఎలా ఉంటుంది మంత్రదేవత అని చెబుతా ఎప్పుడు ఈ ఋషిది సగం చెప్పినాక. సరే, ఈ శ్రీ విద్య సంబంధించి చవన మహర్షి ఏం చేస్తాడంటే ఒకసారి ఒక మంత్ర సాధన మొదలు పెడతాడు. ఇక అంతా కొడుకుని అన్నాడు, భార్యను సాటిస్ఫాక్షన్ చేశాడు. కొడుకేమో వజ్రాయుధం తయారు చేసి ఇంద్రుడికే ఇచ్చాడు. ఓ ఋషి మండలం మొత్తం శంఖం కృష్ణుడు ఊదినట్టు ఊదుతున్నారు శ్రవణ మహర్షి గురించి. సరే అబ్బాయి, ఇప్పుడు మరి నాకు ఇంకా ఎవరూ అనుకోకుండా వచ్చింది కదా శూన్యవతలోనని కొత్త మంత్ర సాధన చేస్తాడు. ఏంటంటే అది నీళ్లు మాత్రమే తాగాలి, నీళ్ళ దగ్గరే పడుకోవాలి, నీళ్లలోనే కూర్చొని మంత్ర సాధన చేయాలి. టాప్ మంత్రం అండి అది, మామూలు మంత్రం కాదు. అసలు ఆ మంత్రం సిద్ధిపోయి పురస్కరణ చేస్తే మామూలుగా ఉండదు. ఎవడు ఇవన్నీ చెప్పరు. మీ గోపురాలు గుళ్ళు కొట్టించుకోండి, మీ బొచ్చు వదిలించుకోండి, మీ బొచ్చుతో రోగాలు తగ్గుతాయని శాస్త్రం చెబితే మీరే అక్కడికి వెళ్ళి వదిలించుకుంటున్నారు. నేను కలుషితమైన ప్రసాదాలు తిని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు మీరు. అందుకనే మీరు శృతుల్లోకి వెళ్ళండి, ఉపనిషత్తులోకి ప్రవచనాలు మానుకోండి, వింటాం. సరే, ఆయన పోయి ఆ మంత్ర సాధన వచ్చేసి చేస్తాడు, దశాబ్దం పాటు చేస్తాడు దగ్గరగా. చేసరికి నీళ్లలో ఉండేటువంటి దేవత వచ్చేసి జలదేవత ఆ యమునా పరిసరాల్లోకి వెళ్ళిపోయి చేస్తుంటాడు ఈయన. ఈ కారణ జన్ముడు కదా ఈ చవన మహర్షి. చవన మహర్షి అంటేనే కారణ జన్ముడు. ఈ నదీ దేవత ఏం చేస్తుందంటే ఈ నదిలో ఈ మంత్రద్రష్ట ఏం చేస్తున్నాడని తెలుసుకొని కావు రోజు పొద్దున్నే రావటం. ఈ నది యమునాదేవి అనబడే అమ్మాయి ఈయన చుట్టూ తిరిగి కాళ్ళకి దండం పెట్టిపోతూ ఉంటుంది. నేను చూసి కూడా సరే కానీలే అంటాడు. అదేంటంటే మీరు చెప్పింది మేము ఎట్లా నమ్మాలి ఏంటంటే ఓ పని చేయండి, మీకు క్లూలు ఇస్తా. శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం అని ఉంటుంది. శ్రీముఖలింగం ప్రపంచంలో కృతయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇన్ని యుగాల నుంచి అక్కడ ఒక దేవత సంచారం ఉంది. దాన్ని శివుడికి మామూలుగా కళ్ళు ముక్కు నోరు ఉండవు కదా, అక్కడ ఉంటాయి. శ్రీ అంటే లక్ష్య సిద్ధి కలిగించే దేవత. నేను చెప్పేది అక్కడ వేరేగా ఉంటుంది. ముఖ అంటే ముఖం ఉన్న శివలింగం అని అన్నమాట శ్రీముఖలింగం. నెట్లోకి వెళ్తే వస్తాయి. ఆ శ్రీముఖలింగం కృతయుగం నాటిదని చరిత్రకారులు కొంతమంది ఆప్తవాక్యం. ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఒక రైట్ సైడు ఋషులు శివుడు అంటారు. ఋషులను కొంతమందిని శివలింగం ఉంది కదా ఫలానా ఋషి అంటారు. అంటే వాళ్ళు ఆ కొండలాగా అట్లా కూర్చుంటారు కాబట్టి మీరు దాని శివలింగం అనేది రకరకాలు మీకు ప్రవచనాలు మీకు అర్థం కావట్లేదు. శ్రీముఖలింగం ఎంట్రన్స్లో యమున గంగ ఇద్దరు పూజించిన శివలింగం ఉంటుంది. అంటే ఈ చవన మహర్షి శివలింగంగా పూజించారు. ఎవరు? యమునాదేవి. మీరు చూసుకోండి అవన్నీ. మీరు అక్కడికి వెళ్తే కనపడతాయి ఇవన్నీ. యమునాదేవి పూజించిన ఫోటో అన్నీ దండం పెడుతూ నిలబడుతుంది ఆ అమ్మాయి. సరే, మీరు వచ్చేసి మహర్షుల చరిత్రలోకి వెళ్తే ఇవన్నీ తెలుస్తుంటాయి. గుట్టలుగా శివుళ్ళు, విష్ణువులు, బ్రహ్మలు లాంటి వాళ్ళందరినీ వాళ్ళ శివుళ్ళు వాళ్ళ శివలింగాలుగా వాటికి ఇటుగా పూజించారు పూర్వకాలం. సరే, ఋషుల్లో మీకు తెలుస్తారన్నమాట. మీ అందులోకి వెళ్తే చవన మహర్షిని శివుడుగా ప్రదక్షిణ చేసేటువంటి ఈ అమ్మాయి ఈ చరిత్రలు శిల్పాలన్నీ అక్కడికి వెళ్తే మీరు చూస్తే అది చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. నేను చెప్పేదానికి అక్కడ మీరు వెళ్ళి చూసుకునేదానికి కాల నిర్ణయం ఖచ్చితంగా నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఎందుకంటే నేను మీతో పాటు ఉన్నాను కాబట్టి. ఇప్పుడు సరే విషయానికి వద్దాం. ఆ మహర్షులు కారణ జన్ములు వారు చేసిన కర్మలు, శ్లోక కళ్యాణం
ఒకరోజు ఈ మహర్షి ఏం చేస్తాడంటే బాగా బాగా నది మధ్యలో మంచి డీప్గా మంత్రసాధన చేస్తుంటాడు. చేస్తుంటే ఈ చేపలు పట్టే వాళ్ళని జాలర్లు అంటారు. వాళ్ళు కృతయుగం నుంచి కూడా వాళ్ళు పల్లెకారులు అంటారు వాళ్ళని. అర్థమైందండి? వాళ్ళు ఏం చేస్తారంటే నేను అనుకుంటున్నా పల్లెకారులని. అది చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే చేపలు పడుతుంటారు. ఓ రోజు ఏమవుతుందంటే చేపలు ఒకడు మంచి ఎక్స్పర్ట్ పెద్ద పెద్ద వలలు వేసినప్పుడు ఈ చవడ మనిషి వల్ల పడతాడు. జాలర్లు ఏం చేస్తారంటే వాళ్ళ బయటికి లాగిన తర్వాత క్షమించి స్వామి అని పారి విధాలు కాళ్ళు పట్టుకొని గడ్డలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అరే మీ పిచ్చోళ్ళ మంచోళ్ళు నాకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు తప్పేం చేయలేదు, మీ వృత్తి మీరు చేశారు, దట్ చాలు. మీరు అనవసరంగా ఏడవద్దు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మామూలు చేపలు ఏం చేస్తారంటే మేము మళ్ళీ రాజప్రసాదానికి వెళ్ళి అమ్ముతామండి. కొన్ని ఏమో మంచి ఉంటే రాజుగారికి అమ్ముతామంటే నన్ను కూడా తీసుకెళ్ళి మీ కులవృత్తి మీరు చేసుకోండి, ఇందులో తప్పేమీ లేదు, మీరు వలలో చేపలు అమ్మినట్టుగా నన్ను కూడా అమ్ముకోండి అని ఖచ్చితంగా చెబుతాడు. బయటగా వార్నింగ్గా చెబుతాడు. ఈ మహర్షి మాట కాదనిలాక ఆ దేశ రాజుకి ఈ ఋషి వలలో పడిన వృత్తాంతం అంతా జాలర్లు చెప్పి, అయ్యా మరి పొరపాటున జరిగింది, మేము కావాలని చేయలేదు, ఈయనేమో ఇట్లా చెప్పాడంటే సరే జాలర్లు రాజుగారికి చెప్పుకొని, రాజుగారి పేరేంటి? నహుషుడు. చాలా పవర్ఫుల్ అండి, మామూలుడు కాదు, చక్రవర్తి. మీరు ఋషుల చరిత్రలోకి వెళ్తే ఇవన్నీ బయటకు వస్తాయి. గుళ్ళు గోపురాలు తిరిగితే మీకు తెలియవు, ఏమి ఉండదు. ఎక్కడికి వెళ్ళి 4 పావులాలే. మీరు పరబ్రహ్మంగా ఉండేటటువంటి జ్ఞానం వస్తుంది ఋషుల్లోకి వెళ్తే. సరేలేండి వెళ్తాంలే, మేము టీటీడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఋషుల చరిత్రలు కొనుక్కుంటాం, చూస్తాంలేండి, లేకపోతే నెట్లోకి వెళ్తాంలేండి, మీరు చెప్పండి కదా అన్నట్టయితే ఈ మహర్షి విలువ జాలర్లకు తెలియదు కదా. ఈయన మంత్రద్రష్ట అని యావత్తు సామ్రాజ్యాలు కూడా ఈయన కాళ్ళ ముందు దీంతో సమానం తెలియదు కదా. ఈ జాలర్లతో ఏమంటాడు మహర్షి, నా విలువ మీకు తెలియదురా, మీరు అవివేకులు, అజ్ఞానం, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు, ప్రవచనాలు వింటూ ఉంటారు కదా, మీకు మహర్షులు విలువ తెలీదు, మంత్రద్రష్టలు అంటే కూడా మీకు తెలియదు, కలియుగంలో మీరు తెలుసుకోలేరు. కాబట్టి రాజుగారి జాలల్లో పడినప్పుడు వాళ్ళ రాజుగారితో మీరు బేరం పెట్టండి, నేను మాడుకుంటాలే అంటాడు. సరే అని రాజుగారి దగ్గరికి వెళ్ళగా రాజుగారు అంటాడు, ఋషిని ఇడిపించేసి, అబ్బాయి మీరు ఇంకెళ్ళిపోండి, 100 వరహాలు 100 ఇస్తాడు, మా కోశాధికారి తీసుకొని పోండి అంటాడు. అప్పుడు ఈ ఋషి అంటాడు, అదేంది నా విలువ 100 వరహాలేంది? బెత్తరపోతాడు రాజు. అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరూ అట్టగే చూస్తుంటారు. నేను 100 వరహాల నా విలువ? ఏవయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు చక్రవర్తివి, శ్రీ విద్యా ఉపాసకుడివి, ఆత్మజ్ఞానం కలిగిన వాడి, ఆడికి ఆ చక్రవర్తికి చేసిన కర్మలకి ఫలితం ఇవ్వటానికి ఈయన ఎంటర్ అయ్యాడు. ఇవన్నీ మీరు ఆలోచించాలి, మీరు అంతేగాని వేరేగా ఆలోచించవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నేను చెప్పినా అక్కడ ఒక సీక్రెట్ లాక్ ఉంటుంది ఋషుల చరిత్రలో. సరే అని చెప్పి నా విలువ ఇంతేనా అది ఇదంటే చివరికి పెంచుకుంటూ వెళ్తాడు. ఆ అర్ధరాజ్యం ఇస్తానో నీ దండం పెడతాను, ఇంక దమ్మించి నేను ఇలేము, నాకు పిల్లలు అంతం, అర్ధరాజ్యం అంటే మాటలు కాదు కదా అంటే, అట్టేం కుదరదయా, నువ్వు అర్ధరాజ్యం ఇస్తే నా విలువ అర్ధరాజ్యమేనా, నా బతుకు అర్ధరాజ్యం అంటాడు. అప్పుడు అక్కడి మంచి శ్రీ విద్యోపాసకుడు ఆస్థానాత్ ఆచార్యులు వారు వస్తాడు. సంధ్యావందనం 3 పూటలు చేస్తాడు, ఆయన చూడంగానే అర్థమైపోతుంది. అప్పుడు వచ్చి, ఓ మహారాజా నీకు అసలు ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాడుతున్నావు? ఎవరైనా మహర్షి, బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఏంటి? పరబ్రహ్మ. గోవులు బ్రాహ్మణులు ఒకటే, నా గోవునిచ్చి వెళ్ళిపోతాడు గోల్ చేయకుండా అనగానే, సరే ఇప్పుడు మీకు ఇందాక ద్వాదశ ధ్యాన శ్లోకం, అందులో ఏమో దేవత ఎట్టా ఉంటుందో మీకు నేను చెబుతా. దీన్ని మీరు వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బులు ఇచ్చాయా మాకు ధ్యాన శ్లోకం చెప్పమని రాయించుకొని నేర్చుకోండి. మీకు ఎన్నోపూస రోగాలు పోతాయి, కాళ్ళ రోగాలు, కీళ్ళ రోగాలు అన్నీ పోతాయి ఈ మంత్రం వలన. ఇందాక చెప్పి షడంగాలు, ఇప్పుడు ధ్యాన శ్లోకం. తారేశస్పరమౌళిం త్రీనయన విలసత్పంచ వక్త్రాం, 5 తలలో వశస్తాం, వశం చేస్తుంది. రక్తాకారం నృముండవళి కలిత మహా మాలికాలాం కృతాంగీం దేవీం ద్వాదశార్ధాంబికే శృణ్యక్షమాల. ఇది మీరు అడగాలి వాళ్ళని. శృణ్యక్షమాల అంటే ఏ మాల ధరించింది?
మీరు ఆ టీవీలో వాటిలో ఆ మాల వేసుకోండి ఈ మాల వేసుకోండి అని చెబుతారుగా. మీరు వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, డబ్బులు ఖర్చు పెట్టండి, శృతిలో ఉంది ఈ మాల, ఆ మాల వాళ్ళని కనుక్కోండి, ధరించండి, మీకు ఆకర్షణ పెరుగుతుంది. శృణ్య సాకి క్రావడిస్తే శ్రు స్ర, నాకు యావత్తిస్తే శ్రణ్యక్షమాల. వాళ్ళకి చెప్పండి, ద్వాదశార్థాంబ మంత్ర ధ్యాన శ్లోకంలో ఆమె ధరించిన మాల మాకు చెప్పు, మేము వేస్తాం, మా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వేస్తాం, వాళ్ళ ఆకర్షణ పెరిగి చదువు బాగా వస్తుంది, రోగాలు రాకుండా అని అడగండి మీరు. శర పరశు బృహుచ్చూల పాశ గ్రహస్థం, అన్ని గ్రహాల మీద శూలం పెట్టి కూర్చుంటుంది. మీరు అందరూ గడగడగడగడలు ఆడిపోతారు కదా నవగ్రహాలు చెబితే. ఆడి సిద్ధాంతి గారు చెప్పాడని నూనె పోయటం, ఈ సిద్ధాంతి గారు చెప్పాడని నువ్వులు వేయటం, గసగసగసగస వణికిపోతారు కదా. ఫలిత జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నా. శృతిలో చెప్పింది నవగ్రహాలు మొత్తమే శూలం పెట్టి కూర్చుంటుంది. ఆమె దగ్గరికి ఆమె చెబుతున్నా, మీకు చేసుకోండి. చూల పాశ సర్వగ్రహస్థాశిరే శ్రీ చాపోద్యత్ కపాల భయవరదాకరా, భయపడే వాళ్ళందరికీ రక్షణ ఇస్తుంది. భారతదేశంలో ఏనాడైతే భారతీయులకి భయం పోతుందో ఆనాడే శ్రీ విద్య వస్తుంది, లేకపోతే రాదు. భయపడేవాడే భౌతిక దృష్ట్యా ప్రపంచ ఆధ్యాత్మికం ఆచరిస్తాడు భయం తప్పించుకోవటానికి. మానవుడి శరీరంలో రక్తము మాంసము అన్నీ ఉన్నట్టు భయం కూడా ఉంటుంది, అదే కర్మ. కుక్కనిట్ట కొడితే భౌ నడుస్తుంది, మనిషినిట్ట కొడితే వెనక్కి పోయి భయపడతాడు, జంతువు ప్రవృత్తి బయటపడుతుంది. అది పోవాలి అంటే శ్రీ విద్య గుర్తుపెట్టుకోండి. సరే, శ్రీ చాపోద్యత్ కపాల భయ వరదాకరాం ద్వాదశార్ధాం బాం నమామి. ఈ ధ్యాన శ్లోకం చెప్పాను మీకు. మహామంత్రం చెబుతా, ఈ ఋషి చరిత్ర అయిపోవచ్చు. సరే అనగానే ఇంకా ఏమంటాడంటే, ఇది గోవునిచ్చేయండి, శవణ మహర్షి బదులుగా ఈ జాలర్లకి పల్లెకారులకు గోవునిచ్చి పంపిండి మహారాజా అని చెబుతాడు. ఎందుకంటే మరి సంధ్యావనం చేసే బ్రాహ్మణుడు కదా. చెప్పగానే ఎమ్మడే రాజుగారు ఎమ్మడి గోవునిచ్చి మహర్షిని నడిపిస్తాడు. జాలర్లు ఏం చేస్తారంటే, మేమేం చేసుకోమయ్యా ఆవుని, పుట్లాగా ఆవుల్ని అప్పుడు చాలా పూజించేవాళ్ళండి. అర్థమైందండి. శృతులు ఆవుల మీద మంచి ఉండేది. ఇప్పుడు వ్యాపారాలు చేసేసారు చాలామంది గోసేవతో. ఆనాడు అది చేసేవాళ్ళు కాదు, రియాలిటీ ఉండేది. తీసుకెళ్ళి పోషించేవాళ్ళు, ఏం ఆశించేవాళ్ళు కాదు. ఇప్పుడు పాలు దానికి కొంచెం వదిలే తాగంగానే చేపు రాగానే దాన్ని మూతి కట్టేసి ఈడే బిందెలు పిండుకుంటున్నారు. అప్పుడు అటు చేయరు అదో పనులు అన్నీ. సరే అని చెప్పి అమ్మటే ఈ జాలర్లో ఈయన కాళ్ళ మీద పడి, మాకొద్దు స్వామి గోవు మేమేం చేసుకుంటాం, మేము పొద్దున్న తెస్తే చేపలు పడతాం పోతాం, మా ఆడవాళ్ళేమో చేపలు వస్తే ఈ గోవు బ్రాహ్మణంతో సమానం, మేము పూజించలేము, దీన్ని పోషించలేము, మీకే దానం ఇస్తున్నాం అని ఇచ్చేస్తారు. సరే అని శిష్యులు ఆడుంటే ఇక్కడ దీన్ని పక్కకి తీసుకుపోండిరా అంటాడు. సరే అమ్మడే రాజుగారు దగ్గరికి వెళ్ళి, రాజా నీ రుణం నేను తీర్చుకోలేను, నువ్వు చేసిన అనుష్ఠానానికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందయ్యా, నీ రుణం మామూలు రుణం కాదు, నువ్వు నన్ను ఇడిపించడం అంటే నీకు వరం ఇస్తున్నాను, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అయ్యా నా వల్ల కాదు, నేను ఈ వరం కోరుకోండి, స్వర్గ ప్రాప్తి, నీకు స్వర్గం ప్రాప్తి, స్వర్గంలో ఇంద్రుడి పదవి కూడా ప్రాప్తి నీకు పో అంటాడు. ఇంద్రుడి పదవి అంటే మామూలు మాటల, భూలోకంలో ఉన్న అందరు కోటీశ్వరులందరినీ కలిపి ఒక్కడిగా చేసి ఆ ఒక్క మంది ఆంధ్రానో తెలంగాణలో అందరికీ ఒక సంవత్సరం ఫుడ్ పెట్టాడు అనుకోండి, ఎంత పుణ్యమో అంత పుణ్యంలో సగం కూడా ఉండదు. అలాంటి ఫలితాలు అలాంటి చేసినోడు నహూషుడు అంటే. సరే ఇంద్ర పదవి స్వర్గలోకం ఇవన్నీ ఇచ్చి, మహారాజా నీకు ఇంద్ర పదవి కూడా ఇస్తున్నాను పో అని చెప్పి, ఎవరు మానవుడు శ్రీ విద్యోపాసకుడు మంత్రద్రష్ట అయిన ఋషి మహారాజుకి ఇంద్ర పదవి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంక పో, అయితే ఒక చిన్న ఒప్పందం, ఈ శరీరంతో ఇంద్ర పదవి మాట కుదరదు, ఎందుకంటే గతంలో వాడు విశ్వామిత్రుడు ఒకడు ఇట్లాగే మాటలు కాదని మూర్ఖత్వాన్ని పోయి మళ్ళీ అక్కడ సృష్టించి గందరగోళం గజిపించేశాడు. నీ కర్మను అనుభవించి ఇది అయిపోగా నీకు స్వర్గానికి వెళ్తావు, అక్కడ నీకు ఇంద్ర పదవి వస్తుంది, ఏం పర్వాలేదు వరం ఇచ్చి అమ్మడే బయలుదేరి ఇంకేనా మళ్ళా తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు.
సరే వెళ్ళే ముందు ఏం చేస్తారంటే దాదాపు అక్కడ నిలబడే చేతులు కొట్టుకొని నిలబడతారు, దూరం నుంచి చూస్తాడు, పిలుస్తాడు. అరే మీరు కూడా గత జన్మలో మీకు కూడా కొంత పుణ్యాలు చేశారా మీరు, మీ అందరూ చప్పట్లు కొడతాడు. మీరు భక్త తుకారావు సినిమాలో పుష్ప విమానం వస్తే ఈయన ఎక్కించుకొని పోతారు చూడండి, అది అది ఇందులో ఉన్న కాపీలు అనమాట. ఋషుల చరిత్రలు ఆ సినిమాల కోసం తీసినప్పుడు అన్ని కాపీ కదలే కదా. అట్లా పుష్ప విమానం పిలిపించి ఈ జాలందరినీ పల్లెకారులను ఎక్కిస్తాడు. మీరు పోయి స్వర్గానికి పోయి హాయిగా అనుభవించండి. ఆ స్వర్గం అంటే మీరు అనుకుంటున్నారు, ప్రవచనకారులు చెప్పేది కాదు. స్వర్గం అంటే అసలు దానికి ఇప్పుడు చెప్పేదానికి సంబంధం లేని విషయాలు ఉంటాయి. వీళ్ళందరినీ అంటే జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించడం తెలియని స్థితి. అర్థమైందండి? అది కూడా దాటితే సుషుప్తిలోకి వెళ్తాడు. అక్కడికి పంపించి మీరు కొన్నాళ్ళు హాయిగా హ్యాపీగా ఉండండి మీ భార్య పిల్లలతో పంపించి ఏది అని రక్షించి ఒడ్డుకు చేసి రాజుగా తెచ్చడం అందరికీ పంపిస్తాడు. సరే ఇంక బయలుదేరుతుంటే అక్కడ కొంతమంది ఈ ప్రవచనకారులు ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. సగం మంది ప్రజలు భవిష్యత్తు కారణం. ఏమంటే మునివర్య మంత్రద్రష్ట, మరి రాజుగారికి అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నిన్ను ఇడిపించిన బ్రాహ్మణుడికి గోవుని ఇడిపించి ఏమీ లేదు, బ్రాహ్మణుడు అంత సులకన నీకు, అది ఇది అంటాడు. సులకన కాదురా, నేను శృతి ప్రామాణికంగానే ధర్మం చెబుతా, నేను శృతి చెప్పిందే ఏంట, మీలాగా పొట్టకూటి మాటల ప్రవచనాలు అవి విననురా. నేను శృతుల్లో ఏది చెబితే అదే చేస్తా. శృతి ధర్మం ఏంటి? బ్రాహ్మణుడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళి ఇది శృతి ప్రామాణికంగా ఇది తప్పు, ఇది మంచి అని చెబితే వాళ్ళు పాటించాలి. ఇప్పుడు తింటున్నారు, తాగుతున్నారు, ప్యాంట్లు, షర్ట్లు, బిఏలు, ఎంఏలు చదువుకుంటున్నారు, ప్రవచనాలు చెబుతున్నారు, కారులో తిరుగుతున్నారు. ఈ రకరకాల ఈ బ్రాహ్మణులుగా శృతి అంగీకరించదుగా. అప్పుడు కూడా అట్టంటి వాళ్ళు అందరూ అడిగిన ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. శృతి ప్రామాణికం కాదురా, బ్రాహ్మణుడు అంటే ఏంది? 3 పూట సంధ్యావందనం చేసేవాడికే ధర్మాలు తెలుస్తాయి, పులిహార వాళ్ళకి తెలియదు బాబా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. సరేనండి, మాకు తెలియదు తప్పైపోయిందంటే నేను మీకు ఏం చెబుతున్నాను అనుకుంటున్నారు? మీరు మీ ఇంటికి ఏ ఆధ్యాత్మిక కర్మ చేయటానికి ఏ బ్రాహ్మణుడు ఏ మతములో వాడు ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న బ్రాహ్మణుడు అని అంటారు. వాడు సంధ్యావందనం చేయకపోతే వాడు అతి శూద్రుడితో సమానము. అతి శూద్రుడు అంటే బుద్ధిహీనుడు అని అర్థము, కులము కాదు. కాబట్టి మీరు 2 కులాలు, బ్రాహ్మణ శూద్ర. శూద్రుడు అంటే బుద్ధిహీనుడు, బ్రాహ్మణ తెలివిగలవాడు. మీకు ధర్మం చెప్పి మిమ్మల్ని సత్ప్రవర్తనలో పెట్టేవాడే బ్రాహ్మణుడు. అది మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజ్యసభలో ఉన్న అందరికీ వార్నింగులు ఇచ్చేసి మీరు బ్రాహ్మణుడు అంటే ఏందనకుండా సంధ్యావనం చేయాలి, సంధ్యావనం చేయకపోతే వాడు మహాఘోరం పాపంలో అది ఇది వీళ్ళందరికీ వార్నింగులు ఇచ్చేసి అంతా చేసేసి ఈ చవన మహర్షి వరప్రసాదము వలన ఈ యొక్క జాలర్లందరూ స్వర్గానికి బయలుదేరతాడు. ఈయన చచ్చిపోయిన తర్వాత వచ్చేసి ఈయన స్వర్గానికి పోయి ఇంద్ర పదవిలో ఉండి అక్కడ అనేకమైన అశ్వమేధ యాగములు చేసి ఇవన్నీ స్మృతి ఋషుల చరిత్రలోకి వెళ్తే మీకు ఇవన్నీ కనపడతాయి అన్నమాట. నహుషుడు అని ఉంటాడు మహాచక్రవర్తి. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పరు, వలసవాదులు పుస్తకాలు రాశారు. మన చిన్నప్పుడు మన చదువు పుస్తకాల్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ దేశాన్ని పరిపాలించారు, వాళ్ళ పేర్లు రాస్తాడు, వాళ్ళ దేవుళ్ళ గురించి రాస్తాడు. కానీ మన భారతదేశ హిస్టరీ ఒరిజినల్ రాయరు, చెప్పరు. మీరేమో ఎంతసేపు ప్రవచనకారుల మాటలు వింటారు కానీ మీ ఫోన్ ఉపయోగించి ఇలాంటి చరిత్రలు తెలుసుకోరు. సరే, ఆ విధంగా మంచి ఉన్నతమైనట్టు చేస్తాడు. సర్లేండి, మరి మేము ఓకే అండి దాని సంగతి సరే. మీరేదో మరి ద్వాదశాదాంబ చెప్తే మేము నడుముల నొప్పులకి రేపటి నుంచి ఆ మంత్రం చేసి తెలుసుకుంటాము. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆడవాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ప్రాబ్లమ్స్ అన్నీ నివారణ చేసుకునే మార్గం మాకు బుర్రలోకి వచ్చి చెప్పండి అంటే ఆ మంత్రం ఏముంటుందంటే ఆశాకాలార డైం, ఆశాకాలార డీం, ఆశాకాలార డౌహు. దీని శబ్ద అర్థ జ్ఞానం అంటే 1, 2 చెప్తా, మొత్తం చెప్పలేను. మంత్రం చివరిలో ఫస్ట్ 3 స్టెప్పులుగా ఉంటుంది, పంచదశితో ఈక్వల్ ఈ మంత్రం. ఆశాకాలార డై మనకు ఈం, డై మనం ఈం రావాలి, గుర్తుపెట్టుకోండి ఈం. రెండోది ఆశాకాలార డీం అన్నప్పుడు కూడా ఈం రావాలి. తప్పు చెప్పాను నేను, ఫస్ట్ 2 ఆ రావాలి,
తర్వాత రెండో ఈ రావాలి, తర్వాత వచ్చేసి డౌహు ఊ రెండో ఊ రావాలి. ఈ 3 శబ్దాలు వస్తాయి. ఈ 3 శబ్దాలు మామూలు శబ్దాలు కాదు. మంత్రములు అసాకాలారా అంటేనే అకారము, సకారము, కకారము, ఖం బ్రహ్మ, లకారము ఇంద్రబీజము, భూబీజము, రకారం అగ్నిబీజము మీ శరీరంలో ఉంటుంది ఆ దేవత. కాబట్టి ఆ మంత్రం నేర్చుకొని మీరు అందరూ చేయండి. స్వస్తి.